బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అందాల బామల పాదాలు కడిగిన వీడియో ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై ఇటు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తెలంగాణలో ఇప్పుడు ఇదే రచ్చ అవుతోంది. అందాల బామల పాదాలు కడిగిన వీడియో ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై ఇటు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ క్రమంలో మనం ఇప్పుడు అసలు వివాదం ఏంటి, ఎవరు ఏమన్నారు అనే అంశాలను తెలుసుకుందాం. ఇక హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ సుందరి మణుల పోటీలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బుధవారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. అలాగే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్లారు. వీరంతా సాంప్రదాయం ప్రకారం కట్టు బొట్టుతో కనిపించారు. ఇక గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కునేందుకు కుర్చీలు, ఎత్తడి తాంబూలాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు వాళ్లకు చెంబుల్లో నీళ్లు అందించారు. ఆ తర్వాత టవల్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే పెద్ద వివాదంగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా అందాల బామల కాళ్లు కడిగిస్తారంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. కాంగ్రెస్ సీఎం పూర్తిగా మతి తప్పాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అలాగే మాజీ మహిళా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా స్పందించారు. రుద్రమదేవి, సమ్మక్క సారలక్క లాంటి వీర వనితలు పుట్టిన నేలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందన్నారు. ఇక రుద్రమదేవి, సమ్మక్క సారలక్క లాంటి వీర వనితలు పుట్టిన నేలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. అందాల పోటీలకు వచ్చిన యువతుల కాళ్లను వరంగల్ మహిళలతో రాష్ట్ర ప్రభుత్వం కడిగించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సబితా ఇంద్రారెడ్డి సీరియస్ గా స్పందించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆడబిడ్డల పరువు తీసింది. తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశ మహిళల పరువును ప్రపంచం ముందు తీసిన సంఘటన ఇది. వీర వనితలు రాణి రుద్రమాదేవి, సమ్మక్క సారలమ్మలు పుట్టిన నేలపై ఈ ఘోర అవమానం జరగడం చాలా బాధాకరం. తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం, తుడిపించడం దుర్మార్గమైన, అవమానకరమైన, అత్యంత హేయమైన చర్య. యావత్ మహిళా లోకానికి ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.